همینطوری دارن میزنن. Смотри, идет сюда. Офигеть, сейчас... Вот, видели эту волну? Просто жесть. А как светло было, вообще капец. Gemi vuruyorlar. شهرانو زدم. همینطوری دارن میزنن. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ పరిస్థితులు నెలకొన్న వేళ ఇరాన్కి మరో బిగ్ షాకింగ్ న్యూస్ తగిలిందనే చెప్పుకోవాలి. అణు కేంద్రాలే టార్గెట్గా అమెరికా దాడులు చేసింది. ఇరాన్పై ఒక్కసారిగా విరుచుకుపడింది. అయితే దీనిని అయితే ట్రంపే స్వయంగా తన ట్విట్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించాడు. అయితే ఇరాన్కి ఇది మరో భారీ బిగ్ షాక్ అని చెప్పుకోవాలి. అణు కేంద్రాలను టార్గెట్ చేస్తూ కూడా అమెరికా అయితే దాడులకు పాల్పడింది. అత్యంత పెద్దదైన ఫోర్డో అణు కేంద్రం పైన అమెరికా దాడి చేసింది. దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం చూడొచ్చు. అసలు ఫోర్డో అణు కేంద్రం అంటేనే ఎంత పెద్దది అనేది కూడా చెప్పుకోవచ్చు. సో దాన్ని పతనం చేసే శక్తి కేవలం అమెరికాకి మాత్రమే ఉందని చెప్పుకోవాలి. ఎట్టుకేలకు దానిని సైతం అమెరికా అయితే నాశనం చేసింది. అటు డ్రోన్ల ద్వారా క్షిపణుల ద్వారా అణు కేంద్రాల టార్గెట్గా ఇరాన్పై విరుచుకుపడింది అమెరికా. అలాగే అటు ఫోర్డో అణు కేంద్రంతో పాటు నంతాజ్, ఇస్ఫహాన్ కేంద్రాల సైతం అమెరికా అయితే ధ్వంసం చేసింది. దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం చూడొచ్చు. ఇప్పటికే ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ వాతావరణం నెలకొన్న వాళ్ళ ఇరాన్కి ఇది మరొక పెద్ద భారీ షాక్ అని చెప్పుకోవాలి. సో మనం చూస్తున్నాము, ఇరువురి మధ్య యుద్ధం స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఎవ్వరూ వెనక్కి తగ్గేదే లేదన్నట్టుగా కదా ఒకరిపై ఒకరు విరుచుకుపడుతున్న తీరు మనం చూస్తున్నాము. అయితే ఇప్పటి వరకు కూడా ఇజ్రాయెల్ దగ్గర ఇంకా అటు యుద్ధానికి సంబంధించిన ఆయుధాలు అయిపోయినాయి, యుద్ధం ఆగిపోతుంది అనుకున్న తరంలో ట్రంప్ ఎంట్రీ ఇచ్చారు. సో అయితే ట్రంప్ అయితే ఇదివరకు నుంచి చెప్పుకుంటా వస్తున్నారు. సో వారం టైం ఇవ్వండి, 2 వారాల టైంలో ప్రకటిస్తాము అంటూ ఇలా టైం తీసుకుంటూనే ఏకంగా ఒక్కసారిగా దాడికి తెగబడ్డాడని చెప్పుకోవాలి ట్రంప్ అయితే. అయితే ఇరాన్కి ఇది మరో భారీ బిగ్ షాక్ అని చెప్పుకోవాలి. అయితే ఇరాన్ బయట నుంచి కూడా దాడులు చేసింది అమెరికా. ఇరాన్పై దాడికి ముందు నుంచి కూడా సిద్ధంగా ఉన్నట్లు ట్రంప్ అయితే అనాధికారికంగా చెప్పుకుంటూ వస్తున్నాడు. దానిని టైం కావాలి, టైం తీసుకుంటాం చెప్తూ అంటూ వచ్చిన ట్రంప్ అయితే ఏకంగా అణు స్థావరాలే టార్గెట్గా ఏదైతే అతి పెద్దదైన ఫోర్డో అణు కేంద్రం ఉందో దానిని ఏకంగా ధ్వంసం చేసేసింది అమెరికా అని చెప్పుకోవాలి. ఇది ఇరాన్కి మరో భారీ బిగ్ షాక్ అని చెప్పుకోవాలి. అయితే ఇప్పుడు ఇజ్రాయెల్కి మరింత బలం చేకూరుతుందనే చెప్పుకోవాలి ఈ ఘటన మొత్తం మనం చూసుకున్నట్టయితే. ఎందుకంటే ఇజ్రాయెల్ పని ఇంకా అయిపోయింది, యుద్ధం ఆగిపోతుంది, ఇజ్రాయెల్ దగ్గర ఇంకా ఏమీ లేవు, అణు యుద్ధానికి సంబంధించి ఆయుధాలు కానీ ఇంకేమీ లేవు అనుకున్న నేపథ్యంలో అమెరికా ఒక్కసారిగా ఎంట్రీ ఇచ్చి ఇజ్రాయెల్కి ఇంకా బలం చేకూర్చిందనే చెప్పాలి. అయితే ఇప్పటి వరకు యుద్ధం ఆగుతుంది, అట్లీస్ట్ ఒక 1 వీక్ లోపైన యుద్ధం ఆగుతుంది, ఇరు దేశాల మధ్య శాంతి ఒప్పందాలు జరగకపోగా యుద్ధాలు ఆగుతాయన్న అనుకుంటున్న దేశాలు ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో ట్రంప్ మధ్యలో ఎంట్రీ ఇచ్చి ఇరాన్ అణు కేంద్రాలే టార్గెట్గా కూడా భారీ దాడులు చేశారు. ఏదైతే అతిపెద్దదైన ఫోర్డో అణు కేంద్రం పైన కూడా భారీ దాడి చేశారు. అనంతరం కూడా ట్రంప్ అయితే ఒక ట్వీట్ చేశారు. మనం చూసుకోవచ్చు విజువల్స్ కూడా బిగ్ టీవీ స్క్రీన్ మీద. ఆ దాడి కూడా ఎలా ఉంది, అణు కేంద్రాలపై ఏ విధంగా దాడి చేశారు, ఎంత పెద్ద పెద్ద శబ్దాలతో, ఎంత పెద్ద పెద్ద మంటలతో అవి అణు కేంద్రాలు పేలిపోయిన ఘటనలు మనం చూస్తున్నాము. ఒకసారి ట్రంప్ చేసిన ట్వీట్ మనం చూద్దాం.
ఎస్ మనం అటు ట్రంప్ చేసిన ట్వీట్ చూస్తున్నాం. వీ హ్యావ్ కంప్లీటెడ్ అవర్ వెరీ సక్సెస్ఫుల్ అటాక్ ఆన్ ది 3 న్యూక్లియర్ సైట్స్ ఇన్ ఇరాన్. అంటే ఇరాన్ పై కూడా దాడి చేసినట్టు అధికారికంగా ట్రంప్ అయితే ప్రకటించిన ఆ ట్వీట్ మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాము. సో ఇంక్లూడింగ్ ఫోటో నటాజ్ అలాగే ఇస్ఫహాన్ కేంద్రాలు సైతం ధ్వంసం చేసినట్టు కూడా ట్రంప్ అయితే ఆ ట్వీట్లో పేర్కొన్నారు. ఆల్ ప్లేన్స్ ఆర్ నౌ outside of Iran airspace. A full playout of bombs was dropped on the primary site. Fordo, all planes are safely on their way home. Congratulations to our great American warriors అంటూ కూడా ఒక పక్కన ఇటు అణు కేంద్రాలను ఇరాన్కి సంబంధించిన అణు కేంద్రాలను ధ్వంసం చేస్తూ అటు అమెరికన్ వారియర్స్కి అయితే కంగ్రాచులేషన్స్ చెప్పుకుంటూ కూడా అటు ట్రంప్ అయితే ట్వీట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇదే చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఏదైనా ఒక యుద్ధం జరుగుతుంటే ఇప్పటి వరకు కూడా ఇరాన్పై అటు ఎప్పుడు విరుచుకు పడుతుందో అమెరికా అంటూ కూడా చాలామంది కొన్ని అనుమానాలు అయితే ఉన్నాయి. అయితే వాటిని పటాపంచలు చేస్తూ ఏదైతే ఒక వారం టైం ఇవ్వండి అంటూ కూడా ఉన్న ట్రంప్ అయితే ఒక్కసారిగా టైం చూసి కూడా ఇరాన్పై దాడికి తెగబడ్డాడు. అదే ఏదైతే అణు కేంద్రాలే టార్గెట్గా కూడా ఇరాన్పై అయితే దాడి చేసింది అమెరికానే చెప్పుకోవాలి. అతి పెద్దదైన ఫోర్డో దాన్ని కూడా ధ్వంసం చేశారు. ఫోర్డో అణు కేంద్రం పైన దాడి చేయడంతో ఇది ఇరాన్కి మరో బిగ్ షాక్ అని చెప్పుకోవాలి. సో దానిని ఏకంగా ట్రంపే ట్వీట్ చేస్తూ అధికారికంగా ప్రకటించాడు. ఇప్పుడు ఇజ్రాయెల్కి మరింత బలం చేకూరుందని చెప్పుకోవాలి. అయితే ఇజ్రాయెల్ ఒత్తిడితోనే కూడా అమెరికా దాడి చేసినట్లయితే తెలుస్తుంది. ఇక ఇటీవల బంకర్లోకి వెళ్లిన ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ బంకర్ నుంచి వీడియోలు సందేశాలు కూడా అటు పంపినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇదంతా కూడా ముందు ఇజ్రాయెల్ అమెరికా మధ్య ఒక ఒప్పందం ఉంది, దాన్ని పట్టుకునే ఒక ప్లాన్ ప్రకారం ఇదంతా టైం చూసి చేసినట్టుగా కూడా మనకి క్లియర్ కట్గా అయితే అర్థమవుతుంది. సో మనం యుద్ధం జరుగుతున్నప్పటి నుంచి కూడా అటు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య నుంచి యుద్ధం జరుగుతున్నప్పటి నుంచి కూడా సో ఇద్దరు శాంతి ఒప్పందాలకు రావాలని ఇరు దేశాలు చెప్పకపోయినా కూడా కొన్ని దేశాలు ప్రయత్నించినప్పటికీ కూడా అవైతే ఫలించలేదు. అయితే ఎట్టకేలకు ట్రంప్ అయితే ఈరోజు ఇరాన్కి అయితే మరొక బిగ్ షాక్ ఇచ్చారని చెప్పుకోవాలి. దీంతో ఇజ్రాయెల్ బలం మరింత పెరిగిందని చెప్పుకోవాలి. మనం చూస్తున్నాము ఒక్కసారిగా ఇప్పుడే ఇరాన్ అయితే ఉక్కిరి బిక్కిరి అవుతున్న నేపథ్యంలో ట్రంప్ ఈ యుద్ధ మధ్యంలోకి దిగి ఇంకా ఇజ్రాయెల్కి మరింత బలం చేకూర్చనే చెప్పుకోవాలి. అయితే ఖమేనీని అంతం చేస్తామని ఇజ్రాయెల్ శపథం చేసింది. అయితే ఇప్పుడు అమెరికా కూడా రావడంతో ఇజ్రాయెల్కి అయితే మరింత బలం వచ్చిందనే చెప్పాలి. అయితే ఇరాన్కు రష్యా, చైనా, నార్త్ కొరియా ఏ రకంగా మద్దతు ఇస్తాయనే ఉత్కంఠ అయితే పెరిగింది. ఒక పక్కనైతే ఇప్పుడు ఇరాన్కి అయితే ఏదో ఒక దేశం ఇప్పుడు మద్దతు రావాలి, సో వస్తేనే కాస్త ఊపిరి పీల్చుకునే అవకాశం అయితే ఇరాన్కు ఉంటుంది. లేదంటే కనుక ఇరాన్ పరిస్థితి ఏంటనేది మనం కూడా ఊహించలేం. సో ఎందుకంటే అమెరికా మద్దతు ఉంటే కనుక ఇజ్రాయెల్ ఇంకా ఎక్కువ దాడులు చేసే అవకాశం కనిపిస్తుంది. మరో పక్కన అటు ఇజ్రాయెల్ దగ్గర అటు యుద్ధ పరికరాలు లేనప్పటికీ కూడా ఇటు అమెరికా నుంచి వచ్చే సపోర్ట్ వల్ల ఇజ్రాయెల్ ఇంకా రెచ్చిపోయే అవకాశం కనిపిస్తుంది. సో ఇది ఇరాన్కి ఇంకా మైనస్ అవుతుందని చెప్పుకోవాలి. మనం కీలకంగా చూసుకున్నట్టయితే అటు యుద్ధం జరుగుతున్నప్పటి నుంచి ఈ రోజు వరకు మనం చూస్తున్నాము ఇరాన్పై ఏ విధంగా దాడులు చేసుకుంటున్నారు, ఒకరిపై ఒకరు అనేది కూడా చూసాము. బట్ ఇప్పుడు ఇజ్రాయెల్ పని ఇంకా అయిపోయింది అనుకున్న నేపథ్యంలో ట్రంప్ ఎంట్రీ ఇచ్చారు. ఈ ట్రంప్ ఎంట్రీతో ఈ యుద్ధ వాతావరణం ఎక్కడి వరకు వెళ్తుంది, ఇరు దేశాలు ఇక శాంతి ఒప్పందాలకు వస్తాయా లేదా ట్రంప్ కలుగజేసుకుని అసలు ట్రంప్ వేరియేషన్ ఇప్పుడు ఎలా ఉండబోతుంది, ట్రంప్ దారి ఎటు ఏం చేస్తారు అనేది కూడా ప్రస్తుతం అయితే ఉత్కంఠంగా మారింది. ఇప్పుడు మనం అయితే ఒకసారి ఆ విజువల్స్ కూడా చూస్తున్నాము. ఆ దాడికి సంబంధించిన విజువల్స్ ఏదైతే అతిపెద్దదైన ఫోర్డో అణు కేంద్రం పైన ట్రంప్ గురి పెట్టి మరి దాడి చేశారు. సో ఏదంటే మనకి అమెరికా దగ్గర ఉన్న అణ్వాయుధాల గురించి అయితే తెలిసింది. అయితే ఫోర్డో అంత పెద్ద కేంద్రాన్ని నాశనం చేయాలంటే కనుక పెద్ద పెద్ద క్షిపణులు అవసరం ఉంటుంది. సో అలాంటి వాటిని కీలకంగా ప్రయోగించింది అమెరికా. చాలా చాకచక్యంగా ఇజ్రాయెల్ దగ్గర యుద్ధ పరికరాలు అయిపోతున్నాయి అనుకునే సమయంలో అమెరికా ఎంట్రీ ఇచ్చి చాలా కీలకంగా వ్యవహరిస్తూ ఇరాన్పై అయితే విరుచుకుపడింది. 3 కీలకమైన అణు కేంద్రాలపై టార్గెట్ చేస్తూ 3 అణు కేంద్రాలను అయితే ధ్వంసం చేసిందని చెప్పుకోవాలి. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ చెప్పండి, ఇది ఇరాన్కి మరొక భారీ బిగ్ షాక్ అని చెప్పుకోవాలి. ట్రంప్ ఎంట్రీతో ఇప్పుడు అసలు అక్కడ యుద్ధ వాతావరణం ఎలా ఉంటుంది అనుకోవచ్చు? రైట్ అఖిల, ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య గత కొన్ని రోజులుగా యుద్ధం కొనసాగుతుంది. యుద్ధం కూడా తీవ్రం పొందాల్సింది. ఇటు ఈ యుద్ధంలోకి ఇద్దరి మధ్య ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధంలోకి అమెరికా ఎంటర్ అయినట్లుగానే దాదాపు ఖరారైంది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేశారు. ఇక ఇరాన్ పై అమెరికా స్పిరిట్ బాంబులతో అంటే B2 స్పిరిట్ బాంబులతో ఇరాన్ పై దాడులకు తెగబడింది. మరీ ముఖ్యంగా అణు కేంద్రాల టార్గెట్ గా అమెరికా దాడులు చేస్తుంది. కీలకమైన అత్యంత పెద్దదైన ఫోర్డో అణు కేంద్రం పైన అమెరికా దాడి చేసింది. దీనితో పాటు మరో 2 అణు కేంద్రాలపై కూడా దాడి చేసింది. నతాంజ్, ఇస్ఫహాన్ కేంద్రాలు సైతం అమెరికా ధ్వంసం చేసినట్టుగానే అర్థమవుతోంది. ఇక స్వయంగా దీనికి సంబంధించి దాడికి సంబంధించి కానీ ఈ న్యూక్లియర్ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన దాడి చేసినట్లుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారికంగా తన ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రకటించారు. దాడులు కూడా సక్సెస్ అయ్యాయి, విజయం సాధించామనే వ్యాఖ్యలను కూడా ట్విట్టర్ ద్వారా చేసినట్లుగానే మనకు అర్థమవుతుంది. ఇక ఇరాన్ బయట నుంచే అమెరికా దాడులకు దిగింది. ఇరాన్ పై దాడికి ముందు నుంచి ఈ అమెరికా సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఎప్పుడైతే ఇజ్రాయెల్ మధ్య యుద్ధం కొనసాగుతుందో అప్పటి నుంచి కూడా ఇజ్రాయెల్ కు అనుకూలంగా ఉంటూ ఇజ్రాయెల్ వెనుక అమెరికా ఉంది. ఈ నేపథ్యంలోనే ఇజ్రాయెల్ కూడా దాడి చేయగలుగుతుంది అనేది అందరూ కూడా భావించారు. దానికి అనుగుణంగానే గత కొన్ని రోజుల నుంచి కూడా ఇరాన్ పై దాడి చేసేందుకు అమెరికా అన్ని విధాలా సన్నద్ధంగా ఉంది. దాన్ని ఈ నేపథ్యంలోనే 2 వారాల్లో దీనిపై ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పినప్పటికీ కూడా ఈలోపై దాడి చేసినట్లు కూడా తెలుస్తోంది. అంటే 2 వారాల్లో దీనికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకుంటాం, ఇప్పుడు శాంతికి టైం వచ్చిందని కూడా ట్రంప్ వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ పై దాడికి ముందు నుంచి సిద్ధంగా ఉంది, ఇప్పుడు శాంతి చర్చలు అవసరం కాబట్టి దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామంటూ కూడా ట్రంప్ చెప్పారు. కానీ ఈ 2 వారాల లోపల నిర్ణయం తీసుకొని తెలిపినప్పటికీ కూడా ఈ లోపే దాడి చేసింది అమెరికా సైన్యం అనేది అంటే ముందుగానే వారు వ్యూహాత్మకంగా వ్యవహరించారని కూడా దీన్ని బట్టి అర్థమవుతుంది. ఇజ్రాయెల్ ఒత్తిడితోనే అమెరికా దాడి చేసినట్లుగా కూడా తెలుస్తోంది. ఇటీవల ఇటు ఇరాన్ కు సంబంధించిన సుప్రీం లీడర్ అయాతుల్లా ఖమేని కూడా బంకర్ లోకి వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళిన తర్వాత బంకర్ నుంచే ఆయన వీడియోలు సందేశాలు పంపారు. అంటే కొంత ప్రచారం అయితే జరిగింది. గత వారంలో అయాతుల్లా ఖమేని అంటే ఇరాన్ సుప్రీం లీడర్ చనిపోయారు, ఇజ్రాయెల్ దాడులని కొంత ప్రచారం జరిగింది. దాన్ని ఖండిస్తూ కూడా ఆయన బంకర్ లోకి వెళ్లి కొన్ని వీడియోస్ సందేశాలు కూడా పంపించిన పరిస్థితి కనిపిస్తుంది. తర్వాత ఇప్పుడు ఏదైతే ఇరాన్ పై అమెరికా దాడి చేసిన నేపథ్యంలో దీనికి ఇజ్రాయెల్ కు మరింత బలం చేకూరినట్లుగానే ప్రధానంగా అర్థమవుతుంది. ఇప్పుడు ఈ ఇరాన్ కు ఎవరు సపోర్ట్ చేయబోతున్నారు, ఎవరైతే ఇటు రష్యా గాని, చైనా, నార్త్ కొరియా ఈ 3 దేశాలు ఏ రకంగా ఇరాన్ కు మద్దతు ఇస్తాయి అనే దానిపై మాత్రం ఉత్కంఠ కొనసాగుతోంది. కానీ ఇటీవల జరిగిన G7 సమ్మిట్ లో మాత్రం అన్ని దేశాలు కూడా ఇజ్రాయెల్ కి మద్దతుగా ఉంటున్నట్లు కూడా వారందరూ కూడా ప్రకటించారు. ప్రధానంగా ఏదైతే న్యూక్లియర్ కేంద్రాలు ఏవైతే ఇరాన్ దగ్గర ఉన్నాయో ఇరాన్ ఒక టెర్రరిజాన్ని పెంచిపోయిస్తుంది, ఉగ్రవాదాన్ని పెంచిపోయిస్తుంది. వారి దగ్గర ఇటువంటి అణు కేంద్రాలు కానీ న్యూక్లియర్ కేంద్రాలు కానీ అణుబాంబులకు సంబంధించినవి ఏవి ఉండకూడదు అనేది కూడా అందరూ భావిస్తున్నారు. దానిలో భాగంగా G7 సమిట్ లో ఇటు ఇజ్రాయెల్ కి అందరూ మద్దతు ఇచ్చారు. దానిలో భాగంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా G7 సమిట్ లోను ఇతర పలు సందర్భాల్లో కూడా ఇరాన్ కు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ కు అనుకూలంగా కూడా కొన్ని వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తుంది. ఎట్టకేలకు ఇజ్రాయెల్ కి మద్దతు ఇస్తూ రాత్రి సమయంలో నిన్న ఇటు ఇరాన్ పై అమెరికా సైన్యం విరుచుకుపడింది. 3 న్యూక్లియర్ కేంద్రాలను ధ్వంసం చేసిన దాంట్లో అతిపెద్ద న్యూక్లియర్ కేంద్రమైన ఫోర్డో అణు కేంద్రం పైన దాడి చేసిన దాంతో కూడా మరో 2 అణు కేంద్రాలపై కూడా దాడి చేసిన నేపథ్యంలో ఇరాన్ కు భారీ నష్టమే మిగిలిందని కూడా ప్రధానంగా అర్థమవుతుంది. యుద్ధం మొదలైనప్పటి నుంచి కూడా దాడులు ప్రతిదాడులతో మొత్తం ఇరాన్ అలాగే ఇజ్రాయెల్ మధ్య ప్రజలు సాధారణ పౌరులు కూడా అనేక మంది మృతి చెందారు. ఇటు 2 దేశాలకు సంబంధించిన సైన్యం కానీ అక్కడ ఉన్న సాధారణ పౌరులు ఆస్తి ప్రాణ నష్టం అనేది భారీగా సంభవించింది. ఈ నేపథ్యంలో అక్కడ ఎవరైతే ఇరాన్ లో ఎక్కువగా ఇతర దేశాలకు సంబంధించిన పౌరులు ఉన్నారో వారందరూ కూడా వారి స్వదేశాలకు తిరిగి రావాలంటూ కూడా దేశాధినేతలు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో వారందరూ కూడా తిరిగి వచ్చేశారు. మరోవైపు ఇటు అమెరికాకు సంబంధించిన పౌరులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా టెహ్రాన్ నుంచి తిరిగి వచ్చేయాలని కూడా ప్రధానంగా ఆదేశాలు జారీ చేశారు. ఆ సమయంలోనే అందరూ కూడా కొన్ని ఊహాగానాలు వ్యక్తపరిచారు. అంటే అందరినీ తిరిగి వచ్చేయమంటుంది అమెరికా ఎవరైనా దాడి చేస్తుందా, యుద్ధంలోకి అమెరికా దిగబోతుందా అనే అనుమానాలు కూడా వ్యక్తపరిచారు. అనుమానాలు ఎదుర్చేస్తూ కూడా ఇప్పుడు అమెరికా దాడి చేసిన నేపథ్యంలో 3 న్యూక్లియర్ కేంద్రాలు కోల్పోయింది. దాంతో పాటు భారీగా ఆస్తి నష్టం అనేది ఇరాన్ కు మిగిలినట్టుగా కూడా తెలుస్తోంది. ఇప్పుడు ఇజ్రాయెల్ పరవాలేదు మరింత పెరిగింది. కానీ ఇప్పుడు ఇరాన్ పక్షాన ఎవరు ఉండబోతున్నారు? అమెరికా ఇండైరెక్ట్ గా మొన్నటి వరకు ఇజ్రాయెల్ సపోర్ట్ చేసింది, ఇప్పుడు డైరెక్ట్ గా అమెరికాని యుద్ధంలోకి కథన రంగంలోకి దూసిన నేపథ్యంలో ఇప్పుడు ఇరాన్ పక్షాన ఎవరు ఉండబోతున్నారనే మాత్రం ఉత్కంఠ కొనసాగుతుంది. కొన్ని దేశాల పేర్లు వినిపిస్తున్నప్పటికీ వారందరూ సపోర్ట్ చేస్తారా, వెనకడుగు ఇస్తారనేది కూడా చూడాల్సింది. కానీ ప్రజెంట్ సిచ్యువేషన్ మాత్రం
ఇజ్రాయెల్ దేశాల మాత్రం ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. అక్కడ ఉన్న ఇతర దేశాలకు సంబంధించిన పౌరులందరూ కూడా వారి వారి స్వస్థలాలకు స్వదేశాలకు తిరిగి వెళ్ళిపోయినట్లు కూడా తెలుస్తోంది. మరోవైపు ఇటు అమెరికా కూడా మధ్యలో ఎంటర్ అయిన నేపథ్యంలో యుద్ధాలకి ఫర్దర్ గా ఏం జరగబోతుందనే దాంట్లో మాత్రం ఉత్కంఠ కొనసాగుతుంది. రైట్ శివ, థ్యాంక్ యూ. సో ఏదైతే మనం చూస్తున్నాం కదా, ప్రస్తుతం అయితే ఇరాన్ పరిస్థితి మరింత దయనీయంగా మారిందని చెప్పుకోవాలి. ఎందుకంటే అటు ఇరాన్ ఇజ్రాయెల్ ఈ యుద్ధం నేపథ్యంలో అమెరికా ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈ అమెరికా ఎంట్రీతో ఒక్కసారిగా ఇది ఇంకా ఇరాన్కి బిగ్ షాక్ అని చెప్పుకోవాలి. అయితే ఈ దాడిపై ఇరాన్ స్పందిస్తుందా, ప్రతిదాడి చేస్తుందా, అసలు ఇరాన్ ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, లేదా శాంతి ఒప్పందాలకు వస్తారా, ఇరాన్కి ఎవరెవరు ఏ దేశాలు మద్దతు ఇవ్వబోతున్నాయి, ఏ రకంగా ఇరాన్ని ఆదుకుంటారనేది కూడా ప్రస్తుతం అయితే ఉత్కంఠంగా మారింది. అయితే ఇరు దేశాల మధ్య ఇంకా ఉద్రిక్త పరిస్థితులు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ట్రంప్ నెక్స్ట్ ఎలాంటి స్టెప్ తీసుకోబోతున్నారు, దీనిపై ఏమన్నా మాట్లాడతారా అనేది కూడా ఉత్కంఠంగా మారింది. అయితే ఇప్పటికే దాడి అనంతరం కూడా అధికారికంగా ట్రంప్ దానిని ప్రకటిస్తూ చెప్పుకొచ్చారు ట్వీట్ ద్వారా కూడా. అయితే ఏ విధంగా అటు ఇరాన్కి సంబంధించిన 3 అణు కేంద్రాలే టార్గెట్గా కూడా క్షిపణులను పంపించి కూడా అణు కేంద్రాలను అయితే ధ్వంసం చేశారు. దానిలో అత్యంత పెద్దదైన ఫోర్డో అణు కేంద్రం పైన కూడా అమెరికా అయితే దాడి చేసిందని చెప్పుకోవాలి. ఇది ఇరాన్కి మరో పెద్ద బిగ్ షాక్ అని చెప్పుకోవాలి. ఇప్పుడు ఇరు దేశాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాయి, వీరికి ఎవరు ఏ దేశాల నుంచి సపోర్ట్ వస్తుంది, ఏం జరగబోతుంది అనేది ఉత్కంఠంగా మారింది.